నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి. నిన్ను చూడగానే అలా ఉండాలి అనుకోవాలి. ఏమి యవనస్తుడండి, యవనస్తుడైనా ఆ యవన ఛాయలు అతనిలో లేవండి, ఆ కోరికలు ఆయనలో లేవండి, అలాంటి ప్రవర్తన కానీ అలాంటి మాటలు కానీ ఆ కుర్ర నోట్లోంచి రావండి. యవనస్తులు చూసి ఇలాంటి సాక్ష్యం ఇవ్వాలంట. సంఘం విశ్వాసులకు మాదిరిగా మారాలంట. ఎక్కడ మాదిరి? వాడి గురించి చెప్పకనంట. ఎందుకు ఇస్తున్నారు అవకాశాలు ఇలా మాట్లాడుకోవడానికి? యవనాన్ని బట్టి. యవనంలో ఉన్నవాడు తప్పు చేయకపోయినా తప్పు అని నిందేసి సాతాను నిన్ను మూసేస్తుంది. చేయకపోయినా అవకాశాలే ఇవ్వద్దు. నేను అది చెప్తానంటే అవకాశాలే ఇవ్వద్దు. యోషువ మనం చెప్పాను, ఏమంటే నిజంగా యోషువ గురించి చెప్పానండి. మొన్న యవనస్తుల మీటింగ్ లో యోషువ గురించి చెప్పాను. రోల్ మోడల్ గా ఎదిగాడండి. యవనస్తుడే మళ్ళీ రోల్ మోడల్ అయిపోయాడు. నేను వచ్చు వరకు నువ్వు చదువుకో, బైబిల్ చదువుకో, చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. పెద్దల హస్త నిక్షేపణము చేయగా నీకు ఒక వరం వచ్చింది, ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును నువ్వు అలక్ష్యము చేయకు. నీ అభివృద్ధి అన్నాడు చూడండి, అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని నమస్కరించుము చెప్పేసాడండి. నీ అభివృద్ధి తేటగా కనపడాలి. ఏటిలో? మాటలో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో, నీకు ఒక రోల్ మోడల్ గా సంఘం ముందు నిలబడటంలో, నువ్వు బైబిల్ చదువుకోవటంలో, నువ్వు బోధ చేయటంలో, దేవుడు నీకు పెద్దల ద్వారా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, సేవ చేసే అవకాశం. ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవటంలో నువ్వు డెవలప్ అయిపో. ఆ డెవలప్మెంట్ చూపించు తేటగా అన్నాడు. ఇవ్వండి దేవుడు కోరుకుంటున్న డెవలప్మెంట్లు.